అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. అది కూడా శారీలో వచ్చిన సిల్క్ బ్లౌజ్ అనమాట. అది ఏంటంటే మనం సిల్క్ బ్లౌజ్ కుట్టాలంటే మనం చాలా భయపడతా ఉంటాం. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు. బాగా సీనియర్స్ అయితే బాగానే కుట్టేస్తారండి. వాళ్ళు చాలా సింపుల్‌గా కుట్టేస్తారు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా కుట్టండి ఒకసారి లైనింగ్ అంతా నీట్‌గా జాయింట్ చేయండి. ఇదిగో చివరికైతే కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. మనము చివరికి కుట్టు వేసేటప్పుడు లైనింగ్ అనేది కానీ మెయిన్ క్లాత్ అనేది బాగా గుంజినట్టయితే ఉండకూడదు. అలా గుంజినట్టు ఉంటే మనకి ముడతలు వచ్చేస్తాయి అనమాట. చూడండి ఇలాగైతే జాయిన్ చేసేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగ అన్ని పీసెస్ అనేవి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. పక్కన వర్క్ చేస్తున్నారండి. మధ్య మధ్యలో పెద్ద పెద్ద సౌండ్లు వినపడతాయి. ఏం డిస్టర్బ్ అవ్వకండి. వినపడుతుందా? పెద్ద సౌండ్లు వస్తూ ఉంటాయి. అంటే పక్కన పని చేస్తున్నారు, బిల్డింగ్ కడుతున్నారు అనమాట. ఇది చూడండి, ఈ రెండో పార్ట్ కూడా మనము లైనింగ్ అనేది అది క్లారిటీగా కనపడలేదు కావచ్చు అని చెప్పి మళ్ళీ ఇది కూడా నేను లైనింగ్ జాయింట్ చేసి చూపిస్తున్నాను. చూడండి చివరికి కుట్టాలండి. మనం ఎప్పుడైనా ఈ చివరికి కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు మనం క్లాత్ అనేది లాగినట్టు పట్టుకోకూడదు. చూడండి ఇలా ఫ్రీగా పట్టుకొని కుట్టాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి రెండు ఇలా మనం జాయింట్ చేసేసుకున్నాము. ఈ ఫ్రంట్ భాగాలండి. ఇప్పుడు మనము టక్స్ వేసుకోవాలి. ఇక చూడండి ఇక్కడ మనం ముందే మార్క్ చేసుకున్నామండి. ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే తప్పకుండా కటింగ్ వీడియో చూడండి. దాంట్లో మనం టక్స్ మార్కింగ్ అనేది చేసాము. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే టక్స్ వేసుకోవాల్సి ఉంటుందండి. మనం 2 ఇంచులకి పొడవు వేసుకోవాల్సి ఉంటుంది. టక్స్ 2 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. షోల్డర్కి మధ్యకే తీసుకోవాలండి ఎప్పుడైనా. చూడండి ఈ టక్స్ అనేది మనకి షోల్డర్కి సీదాగా ఉండాలి. ఇలా చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా వచ్చింది కదా, అది మనకి క్రాస్ బెల్ట్లో వెళ్ళిపోతుంది. ఇట్లా మనం ఇక్కడ కుట్టేటప్పుడు క్లాత్ ఇక్కడ పైనుంచి ఒక కుట్టు వేసుకున్నామంటే మనకి ఆ మెయిన్ క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుంది. చూసారా? ఇలాగ పైనుంచి వేసుకున్నాక దీని మీద ఒక టక్స్ వేసేసుకుందాం. ఇక్కడి నుంచి ఇలా ఇదైతే మనం 2 ఇంచుల పొడవుకే తీసుకోవాలండి. 2 ఇంచుల పొడవు తీసుకున్నామంటే టక్స్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ విడిపోలేదు చూసారా? క్లాత్ అనేది నీట్గా పట్టినట్టు ఉండింది. ఇప్పుడు అదే విధంగా మనం ఇక ఫస్ట్ ఇలాగా పైనుంచి ఒక కుట్టు వేసుకొని మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఇలాగ ఆమ్ రౌండ్ నుంచి ఒక టక్స్ వేస్తాం కదా, అది 2.5 ఇంచులకైతే వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ పైనుంచి ఇలా కుట్టు వేసుకొని దీని మీద మనం టక్స్ ఇలాగ వేసుకున్నామంటే చూడండి ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి కుట్టు ఇలాగ వేసామంటే అది మనకు మెయిన్ క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది. చూసారా? బాగా వచ్చింది కదా. ఇంతేనండి. మన జారిపోయే క్లాత్ కూడా చాలా చక్కగా కుట్టచ్చు. చూడండి ఫస్ట్ మీకు తెలియలేదు, అది అర్థం కాలేదేమో అని దీంట్లో వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా జాయింట్ చేసేయండి. మార్క్ చేసిన దాని మీద నుంచి ఇలా కుట్టి వేసేసుకోండి. ఇక్కడి నుంచి 3 డాట్స్కి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మనం టక్స్ వేసుకుందాం. చూసారా? ఇలా కుట్టిన తర్వాత మనకి మెయిన్ క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుంది. సిల్క్ క్లాత్ అనేది జారిపోయి మన టక్స్లోకి రాదండి, విడిపోతుంది. దానికోసం ఇలా కుట్టు వేసుకున్నామంటే ఆ టక్స్ వేసేటప్పుడు విడిపోకుండా నీట్గా వస్తుంది. చిన్న చిన్న చిట్కాలు పాటించుకొని బ్లౌజ్ కుట్టుకున్నామంటే ఒక 300-400 మిగిలిపోతాయండి. వాళ్ళకి ఇచ్చే కాడికి మనం ఎలాగో ఇంట్లో పని ఎంత అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ దొరుకుతుంది కదా, మన బ్లౌజ్ మనం కుట్టుకున్నామంటే మనకి కొంచెం పైసలు మిగులుతాయి అన్నమాట. చూడండి చక్కగా టక్స్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారా? టక్స్ అలా వేసుకోవాలి. చూడండి మనం ముందే బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ అనేది జాయిన్ చేసేసాము.
ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. కానీ పాపం మనం ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్. సిల్క్ బ్లౌజ్ కుట్టాలంటే భయం. అంటే ముడతలు వస్తుందేమో, జారిపోతూ ఉంటాయి కదా, అలా భయం వేసేది. తర్వాత మనకి కుట్టే కొంది అలవాటు అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదన్నమాట. చూడండి చాలా ఈజీగా కుట్టగలుగుతాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం జారిపోతూ ఉంటుంది క్లాత్. దానికోసం అయితే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించుకొని కానీ కుట్టగలిగామంటే బ్లౌజ్ చాలా చక్కగా వస్తుందండి. చూడండి, ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత మనము నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి మనం ఫస్ట్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టాం కదా, దాంట్లో ఇట్లా నడుం బెల్ట్ ఇక్కడి నుంచి జాయింట్ చేయాలండి. పీసెస్ డబల్ పీసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇలా చూసుకొని ఒక పాదమంచు ఖర్చుతోని నీట్గా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఫాస్ట్గా కాకుండా ఇలా నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలండి. అంటే క్లాత్ అనేది లాగకూడదు, అలాగే క్రాస్ పీస్ కూడా అంటే నడుం పీస్ కూడా లాగకూడదు. బెల్ట్ అనేది లాగకుండా కుట్టామంటే చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు ఇక్కడ గోరుతో ఇలా అనండి. ఇలా అంటే తొందరగా ఫోల్డ్ అవుతుందన్నమాట. ఈ చివరి నుంచి ఒక కుట్టు దానిపైన వేసేసామంటే ఖర్చు పైనే వేసుకోవాలండి. లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి పైనుంచి ఒక కుట్టు వేసేసుకుందాము. హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ కుట్టు అనేది తీసివేయాలి. ఇది గుర్తుపెట్టుకొని మరి ఆ కుట్టు ఇప్పేయాలండి హెమ్మింగ్ చేసేటప్పుడు. ఇలా కుట్టినాక మనం డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మధ్య నుంచి మనం డాట్స్ అనేది 3 ఇంచులు 3.5 ఇంచులు లేదా 4 ఇంచులకి అయితే డాట్స్ అనేది వేసుకోవాలి. షోల్డర్ మధ్య నుంచి అంటే మనకి సమానంగా చూసుకొని ఒకదానికి మార్క్ చేసుకొని చూడండి, ఇలాగా ఇక్కడి నుంచి సమానంగా తీసుకొని ఈ 4 ఇంచులకి మార్క్ చేస్తున్నాను నేను. డాట్స్ అనేది 4 ఇంచులకి మార్క్ చేసుకొని చూడండి, ఇలా మార్కర్తో గీసి ఇలా మడతేసి దీన్ని ఒక్కసారి డిప్ చేయండి. అలా ఒక్కసారి కొట్టామంటే ఆ మార్కింగ్ అనేది ఇటు సైడ్ కూడా అంటుకుంది. అప్పుడు మనం దీన్ని కూడా ఇలా మార్కర్తో చేసుకుని ఇట్లా కుట్టు వేసేయండి. ఇలా కుట్టు వేసామనుకో ఈ సిల్క్ బ్లౌజ్ కదండి, జారిపోతుంది. ఆ క్లాత్ టక్స్లోకి రాదు అనమాట. మధ్య మనం బయట వైపుకి బుడకలాగా వస్తుంది, కొంచెం బెలూన్లాగా వచ్చేస్తుంది, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒక కుట్టు వేసి దాన్ని టక్స్లోకి తీసుకున్నామంటే మనకి క్లాత్ ఎక్కడ జారిపోదు. చూసారా ఎలా వేసానో? ఇక్కడి నుంచి ఇలా సమానంగా తీసుకొని వేసేసుకో. ఇప్పుడైతే ఇది మనకి చూడండి చూపిస్తాను. కుట్టు వేసినాక అస్సలు జారిపోదు, విడిపోదు అనమాట క్లాత్ అనేది. కానీ మనము ఇలా కుట్టు వేయకుండా వేసామంటే ఒక సైడ్కి ఎక్కువ తక్కువ వచ్చేసి అది విడిపోతుంది అనమాట. మెయిన్ క్లాత్ అనేది జారిపోయిద్ది, కుట్టులోకి రాదు. చూడండి ఇట్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ అంతే. బాగా సీనియర్స్ అయితే ఇలాంటి కుట్లు వేయక్కర్లేదండి, వాళ్ళు బాగానే ఈజీగా కుట్టేస్తాము. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, వాళ్ళకి జారిపోతుంది పాపం క్లాత్ అనేది. ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు వాళ్ళకి ఉపయోగపడతాయండి మంచిగా. బ్లౌజ్ అయితే మనం కుట్టుకున్నామనుకో ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు ఉంటుంది అనమాట. మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ కుట్టామంటండి చాలా ఈజీగా అయిపోతుందండి పని ఎంత చేసినా కూడా మనకి టైం తెలియదు, అంటే విసుగు రాదు, అంత బాగుంటుందన్నమాట. ఇది చూడండి, ఇప్పుడు దీనికి క్రాస్ పీస్ అంటే షేప్ బెల్ట్కి మనకి జాయింట్ పడుతుంది.
ఈ చివరికి కొంచెం క్లాత్ అనేది సరిపోలేదు, జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ అయితే ఇట్లాగా కుట్టేసుకోవాలి. ఇట్లా 2 కుట్టేసుకొని ఇప్పుడు క్రాస్ పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలి. అంటే షేప్ బెల్ట్స్ అండి ఇవి. ఈ 2 పీసెస్ అయితే జాయిన్ చేసుకుంటే మనకు కొంచెం స్ట్రిప్గా ఉంటుంది. అది కూడా షేప్ అనేది చాలా నీట్గా కుదురుతుంది. దానికోసం ఇది చిన్న పీస్ అనేది జాయింట్ పడింది అనమాట. లైనింగ్ పీసెస్ మీటర్ అంటున్నారు కానీ మీటర్ ఏం రావట్లేదండి, చాలా తక్కువ వస్తుంది. దాన్ని చూసుకొని తెచ్చుకోండి. దానికంటే బెస్ట్ ఏంటంటే టౌన్లో తెచ్చుకోవడం చాలా బెస్ట్ అనమాట. పీసెస్ తెచ్చుకున్నామంటే అది చాలా తక్కువ వస్తుందండి క్లాత్ అనేది. ఇలా కాకుండా లైనింగ్ టౌన్లో చింపించుకొచ్చుకున్నామంటే మీటర్ లెక్క వాళ్ళు కరెక్ట్గా కొలిసి కట్ చేస్తారు కాబట్టి మనకి తక్కువ వచ్చే అవకాశం ఉండదు. పీసెస్ తెచ్చుకున్నామంటే 1 మీటర్ అంటున్నారు కానీ అది 1 మీటర్ ఏమి ఉండలేదు. ఇప్పుడు టక్స్ మనం జాయిన్ చేసామండి, ఆ వీడియో ఎగిరిపోయింది ఎందుకంటే రికార్డ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఈ వచ్చేటప్పటికి ఇది ఉక్స్ పట్టీ అండి. ఉక్స్ పట్టీ అయితే ఇలాగా మన లైనింగ్ పీసే వేసుకోవాలి. ఈ డబుల్ ఫోల్డ్ మీద వేస్తున్నాను నేను ఉక్స్ పట్టీ. ఈ చివరికి వచ్చేటప్పటికి ఇలాగ ఫోల్డ్ చేసుకొని చూడండి, కింద వైపు అయితే ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి. పై వైపు వచ్చేటప్పుడు క్రాస్ పీసెస్లో వెళ్ళిపోతుంది, కానీ కింద వైపు అయితే ఇలా లోపలికి మడతేసి ఒకసారి ఫోల్డ్ చేసి దాని మీద ఇట్లా కుట్టు వేసుకోవాలి. మనకి ఉక్స్ పట్టీ ఎప్పుడు లోపల వైపుకి వెళ్ళిపోవాలి. కాజా పట్టీ బయట వైపుకి వస్తుందండి, అది మనం మెయిన్ క్లాత్ వేసుకోవాలి. చూసారా, ఈ ఉక్స్ పట్టీ ఇలా కుట్టేసుకుని ఇది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, ఇలాగా లోపలికి వచ్చేయాలి. ఇలా రావాలండి. ఇప్పుడు మనం కాజా పట్టీ అనేది బయట వైపుకి అంటే పైకి వచ్చేస్తుంది. అది మెయిన్ క్లాత్ వేసుకోవాలి, అంటే బ్లౌజ్ పీసే వేసుకోవాలి, లైనింగ్ పీస్ వేసుకోకూడదు. చూసారా, ఇలాగా ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఇలా సమానంగా చూసుకోవాలండి. ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైనా మనకి ఉక్స్ పట్టీ అనేది ఎక్కువ వస్తుంది, కాజా పట్టీ కంటే ఉక్స్ పట్టీ ఎక్కువ వస్తుంది. అది మనము కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలి సమానంగా. మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి సరిపోయిందా లేదా అనేది. ఇంకొంచెం అంతా ఎక్కువ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఇంకొక కుట్టు వేసి అది కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి రాదండి, ఎందుకంటే మనము క్లాత్ తిరగవేస్తాం కదా, అప్పుడైతే ఈ ప్రాబ్లం రాదండి. క్లాత్ తిరగవేసేటప్పుడు మనం సమానంగానే కట్ చేసుకోవాలి, సమానంగానే కుట్టాలి. ఇది క్రాస్ పీసెస్ వేస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ ఉన్న కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది లేదు, మనకి క్లాత్ తిరగవేసి కుట్టుకున్నామంటే బ్లౌజు మనకి కట్ చేసే అవకాశం ఉండదు, అప్పుడు మీకు రిస్క్ అవుతుంది. కాబట్టి అప్పుడు సమానంగా చూసుకోవాలి. ఉక్స్ పట్టీ కాజా పట్టీ మనం కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు సమానంగా ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, మెయిన్ మనకి బ్యాక్ పార్ట్ పై వైపుకి ఉండాలి మెయిన్గా. అలాగే మనం ఫ్రంట్ భాగాలు వచ్చేటప్పటికి ఉల్టా ఉండాలి ఈ భుజాలు జాయింట్ చేసేటప్పుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బ్యాక్ పార్ట్ మనకి ఒరిజినల్ పైకి ఉండాలి, అంటే మనకి పైకి. అది ఫ్రంట్ భాగం వచ్చేటప్పుడు దానికి ఆపోజిట్లో మనకి లైనింగ్ అనేది పైకి వచ్చేలాగా చూసుకోవాలి భుజాలు జాయింట్ చేసేటప్పుడు. ఇది ఒక్కొక్కసారి మనకి అర్థం కాదనమాట. అర్థం కానప్పుడు ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఎక్కువ చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఉల్టా జాయింట్ చేసి ఒకరోజు అది ఎందుకు రావట్లేదని మళ్ళీ ఇప్పి అలాగ అయిపోతుంది. అందుకని ఫస్ట్ చూసుకొని గుర్తుపెట్టుకొని జాయింట్ చేస్తాను. నేను నేర్చుకునేటప్పుడు నేను కూడా అలాగే చేశాను. నేనైతే ఒకసారి బ్లౌజ్ కుట్టినప్పుడు హ్యాండ్స్ అనేది నాకు ఉల్టా సీదా వచ్చేస్తుంది. ఒక సైడ్ బాగా వస్తుంది, ఒక సైడ్ ఉల్టా వస్తుంది. అదేంటంటే ఒక్కొక్కసారి డిజైన్ సేమ్ ఉంటుంది, లోపల వైపు వైట్ కలర్ పైకి వచ్చేటప్పుడు డిజైన్ ఉంటుంది. అది నువ్వు కానీ క్రాస్ తీసేటప్పుడు కరెక్ట్గా తీయకపోతే ఆ రెండు ఒక సైడ్కే వచ్చేస్తాయి. అప్పుడు నీకు చాలా రిస్క్ అవుతుంది.
అది నువ్వు మళ్ళీ కట్ చేసిన షార్ట్ హ్యాండ్స్ అయిపోతాయి, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే అలాంటి చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోవాలండి. మిషన్ కుట్టడం కూడా బ్లౌజు లోతు అంటే హ్యాండ్ లోతు కానీ ఫ్రంట్ భాగం లోతు తీస్తాం కదా, చేతులు జాయింట్ చేసేటప్పుడు, హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ భాగం లోతు అనేది మనం కుట్టేటప్పుడే తీసుకున్నాం అనుకో చాలా బెస్ట్. నేను అందుకని కుట్టేటప్పుడే హ్యాండ్స్ లోత్ అనేది తీస్తానండి. అందుకని నేను ఏ వీడియోలో కూడా హ్యాండ్ లోత్ అనేది చూపించలేదు. కానీ మిషను అంటే మనము టిచ్చింగ్ వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తాను. ఎందుకంటే నేను అది హ్యాండ్స్ జాయింట్ చేస్తాను కాబట్టి అప్పుడు ఫ్రంట్ భాగానికి నేను లోత్ తీస్తాను. అది బాగా అర్థమవుతుంది మీకు. అంటే నేను ఎప్పుడు కటింగ్ వీడియోలో అది చూపించలేదు కాబట్టి చెప్తున్నానండి. నేను ఇంకొకటి కూడా చూపించట్లేదండి, చెస్ట్ లూజు. అంటే మన బ్లౌజు నడుము లూజ్ ఎంత ఉంటుందో చెస్ట్ లూజ్ కూడా అంతే వస్తుంది. అంటే కొంచెం పెద్ద సైజ్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి. నేను ఎప్పుడు నాకు అంత పెద్ద సైజు నేను కుట్టలేదండి, అందువల్ల నేను ఆ సైజ్ అనేది ఎప్పుడు చూపించలేదు. మనకి నడుము లూజ్ ఎంత ఉంటుందో సమానంగానే వస్తుంది కదా. నేను ఆ నడుము లూజ్ ఒక్కటే మనకి చెస్ట్ దగ్గర కూడా అదే లూజ్ వస్తుంది, అంతవరకు చూపిస్తున్నాను. పెద్ద బ్లౌజ్ అనేది నేను ఇప్పుడు వరకు కుట్టలేదండి, అందువల్ల నేను అది సపరేట్గా చెస్ట్ లూజ్ అనేది నేను ఎక్కడ వీడియోలో చూపించలేదు. కటింగ్ వీడియోలో చెస్ట్ లూజు అనేది కూడా ఈసారి వీడియోలో నేను బ్లౌజ్ కొలిసి ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తానండి. చూడండి, ఇలా క్రాస్ పీసెస్ అంతా కుట్టుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. మాటల్లో పడి ఈ క్రాస్ పీసెస్ అనేవి జాయింట్ చేసేది నేను చెప్పలేకపోయాను, కానీ వీడియో చూసుంటారు కదా. ఇలా ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేదంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది. ఇంత పెద్ద కత్తిరి కాకుండా చిన్న కత్తిరితో నీట్గా కట్ చేసుకోండి. ఇలా ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇది హెమ్మింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ హెమ్మింగ్కి కుట్టేటప్పటికి మనకి అది బయటకు వచ్చేస్తుంది, క్లాత్ అనేది గలీజ్గా కనిపిస్తుంది, బాగోదు. దానికోసం అయితే ఇది ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్, మనకి హ్యాండ్స్కి జాయింట్ పడుతుందండి. ఇక్కడ మనం జాయింట్కి క్లాత్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇదైతే మర్చిపోకుండా జాయింట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసి దీని మీద నుంచి ఒక కుట్టు వేసేసుకున్నామంటే ఈ కుట్టింది లోపల వైపుకి వెళ్ళిపోయేలాగే పెట్టి కుట్టాలి. అంటే ఇది కొంచెం పలసగా వస్తాయి కదండి క్లాత్లు, మనం లైనింగ్ జాయింట్ వేసినప్పుడు బయటికి కనిపిస్తాయి. అలాంటప్పుడు లైనింగ్ కూడా బయట వైపుకి కనపడకుండా ఉండాలంటే పై వైపుకి జాయింట్ పెట్టుకొని కుట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే అది చివరికి ఫోల్డ్ చేసి కొంచెం ఫోల్డ్ చేసి కుట్టామంటే అది ఎక్కడ బయట వైపుకి కనిపించినా కూడా, అంటే మనకి లోపల వేసుకున్నప్పుడు కూడా అది గీసుకున్నట్టు అంటే రాపుల్లాగా అవ్వకుండా ఉంటుంది. కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి చివరికి. ఇదైతే కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి క్లాత్ బయటికి కనిపించదు అన్నమాట. దానికోసం అయితే ఈ ఎక్స్ట్రా మనం వేసిన పీసెస్ ప్యాచ్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా వేసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు అక్కడ కుట్టి ఎక్కడ బయటికి కనిపించట్లేదు, అది లోపలికి ఫోల్డ్ అయిపోయింది. అలా కుట్టుకోవాలి. ఇది తిక్కు క్లాత్ కాబట్టి బయటికి కనిపించదు. కొన్ని మనకి నెట్టెడ్ క్లాత్ కానీ లేదా కొన్ని శారీస్లో క్లాత్ పల్సగా వస్తుంది, అలాంటి క్లాత్కి మనం జాయింట్ లైనింగ్కే పడుతుంది, ఎక్కువ శాతం లైనింగ్కే పడుతుంది. ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్కి కూడా హ్యాండ్స్కి జాయింట్ పడవచ్చు. అలాంటి దానికి ఏంటంటే మనం బయట హ్యాండ్స్ జాయింట్ పడేటప్పుడు ఆ చివరికి కొంచెం ఫోల్డ్ చేసి కుట్టామంటే పై వైపుకి వచ్చినా కూడా మనకు అస్సలు ఇబ్బంది ఉండదు, ఎక్కడ గలీజ్గా కనిపించదు. చూడండి, ఇది సీదా పెట్టాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు
ఈ ఆమ్ రౌండ్ సీదా అంటే మనకి పై వైపుకి సీదా ఉండాలి, లోపల వైపుకి వచ్చేటప్పటికి లైనింగ్ ఉండాలి. మిషన్ మీద ఎలా పెట్టాను చూసారా, ఇక్కడ నుంచి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ లోత్ తీస్తాను, ఇలా కుట్టు వేసుకొని ఈ హ్యాండ్స్ అనేది లోత్ తీసేస్తాను నేను. ఇక్కడి నుంచి ఇలాగా ఈ చివరికి ఫస్ట్ మనము హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ భాగం కానీ గుంజొద్దు, బ్యాక్ భాగం కూడా గుంజకూడదు. అప్పుడు మనకి హ్యాండ్స్ ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి. తక్కువ వచ్చిన ప్రాబ్లం లేదండి, కొంచెం క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం గుంజినట్టు కుట్టినామంటే ఇదంతా ఒక పక్కకి క్రాస్గా అయిపోయి లాగేసినట్టు వస్తుంది అనమాట. మొత్తం లాగేసినట్టు పట్టేసినట్టు వచ్చేస్తుంది. అది నీట్గా రాదండి బ్లౌజ్ కూడా, దానికోసమని చెప్తున్నాను. చూడండి, రెండు హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసుకొని ఇప్పుడు మనము ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందని చూసుకోవాలి. మనం హ్యాండ్ లూజ్ ఎంత పెట్టాము, ఈ డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేటి ఇప్పటికి 6 ఇంచులు పెట్టాం. అంటే 5.5 ఉండొచ్చు, 5.5 నుంచి ఎక్కువ ఉండొచ్చు. 6 ఇంచులకి పెట్టాను నేను, 2 ఇంచులు ఖర్చులోకి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేటప్పటికి నేను 5.5 ఇంచుల దగ్గర హ్యాండ్ లూజ్ తీసుకొని కుట్టు అనేది వేస్తున్నాను. ఇప్పుడు టేప్ తీసుకొని మన కొలత బ్లౌజు ఎంత ఉందనేది కొలుసుకోవాలి. ఇది 34 ఇంచెస్ ఉండాలి. ఇది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, అంటే 36 ఉంది. 34 ఉండాల్సింది, ఎక్కువ ఉంది కాబట్టి అటు ఇటు మనము లూజ్ కుట్టు అనేది అంటే వేసుకోవాలి. అంటే మనం 34 ఇంచెస్కి అయితే కుట్టు అనేది వేసుకోవాలండి. అప్పుడు ఈ కుట్టు వేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. మనకి ఒక్కొక్కసారి మనము కొంచెం హెల్దీగా అయినప్పుడు బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. ఖర్చు ఉందనుకో ఇప్పుకునే అవకాశం ఉంటుంది, అప్పుడు బ్లౌజ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ ఖర్చును ఏముంది సరిపోతుంది కదా, ఎక్స్ట్రా ఉందని మొత్తం కట్ చేసేసారనుకో తర్వాత బ్లౌజ్ అనేది సరిపోదండి. ఇప్పుకోవాలన్నా కూడా ఖర్చు ఉండదు. ఈ ఖర్చు అనేది చాలా జాగ్రత్తగా చివరికి ఎక్కువ తక్కువ వస్తుంది కదా హ్యాండ్స్ దగ్గర నుంచి కింద వైపుకి, ఆ ఎక్కువ తక్కువ ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ఎలా అనిపించింది వీడియో? బాగుందా? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.